హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన త్రిత్వంలోని 2వ ఆదివారం నుంచి ఈ 3వ ఆదివారంలోకి మనల్ని నడిపించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. షాలోం. త్రిత్వంలోని 3వ వారంలోకి మనల్ని ప్రవేశింపజేస్తూ వచ్చాడు దేవుడు. అయితే ఈ యొక్క త్రిత్వంలోని 3వ వారంలో మనం వాక్య భాగం ధ్యానం చేసుకోబోయే ముందు ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాము. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలా చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసయ్య మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాయ. మంచి గాలి, నీరు, వెలుతురు, వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభువా, ఈ పరిశుద్ధ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్నం ఎండవేళ సమయంలో ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ యొక్క వాతావరణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, దూర ప్రాంతం నుంచి కానీ దగ్గర ప్రాంతం నుంచి కానీ నీ సన్నిధానానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్కులు వినటానికి వచ్చిన నీ బిడ్డలందరినీ నీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవ, నీ వాక్యము తండ్రి దేవ మేము ధ్యానం చేసుకోబోచుండగా మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయనయ్యా. నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేనయ్యా. అయ్యా, నిలబడుతున్న నేను వట్టివాడిని, అయోగ్యుని, అపాత్రునయ్యా. కేవలం నీ పిలుపును బట్టి ప్రభా నీ నోట నా మాట ఉంచదనని నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని చెప్పి సెలవిచ్చావు కాబట్టి ప్రభా అందునిమిత్తం ఇక్కడ నిలబడి ఉన్నాను ప్రభా. నా జ్ఞానాన్ని, నా సొంత మాటలను మరుగు చేసి ప్రభా అయా తండ్రి నోటి మాన్యం కలిగిన వాడినయ్యా, నీవే కనికరించి నీ బిడ్డలతో వినిపించవలసిన మాటలు వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ మేమందరం వాక్యాహారం చేత సంతృప్తి పొందే కృపాధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా తండ్రి ఎవరెవరైతే వింటున్నారో తండ్రి వారిని కూడా నువ్వు దర్శించు ప్రభువా. వారితో కూడా నువ్వు మాట్లాడి వారి హృదయంలో ఉన్న ప్రతి విధమైన అసంతృప్తిని తొలగించి శాంతి, సంతోషం, సమాధానంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ షాలోం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధులైన లూకా రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సందర్భాన్ని ఏమంటారంటే మనం 11 నుంచి 32 వరకు చదువుకుంటూ వచ్చాం. ఈ వృత్తాంతాన్ని ఏమంటుంటే ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని వృత్తాంతము అని అంటారు. ఈ స్టోరీ తప్పిపోయిన కుమారుడి యొక్క స్టోరీ. మనం ఇందాక పాట పాడుకుంటూ వచ్చాం, మార్గము చూపుము ఇంటికి. తప్పిపోయాడు, ఇంటి నుంచి తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తికి మరలా మార్గము చూపించు, ఇల్లు చూపించు అని చెప్పేసే ప్రార్థన అన్నమాట. అయితే ఇక్కడ ఈ సందర్భం అసలు యేసుప్రభు వారు సువార్త వాక్య భాగాలన్నీ కూడా మనకి ఏమి తెలియజేస్తారంటే యేసుప్రభు వారి బోధల ద్వారా మనకు వచ్చే ఒక సందేశం ఒకటి ఉండేది, ఖచ్చితమైన సందేశం. ఇక్కడ 15వ అధ్యాయంలో ఒక గొప్ప సందేశాన్ని యేసుప్రభు వారు మనకు వినిపిస్తూ వచ్చారు. ఇక్కడ మొదటి వచనం చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేసేటప్పుడు ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సుంకరులు, పాపులు వస్తూ వచ్చారు. సుంకరులు, పాపులు వచ్చి యేసు ప్రభు వారి యొక్క బోధలు వింటున్నారు. అంతేకాకుండా యేసు ప్రభు గారు వచ్చింది కూడా ఎందుకు అని అంటే నశించిన దాన్ని వెదకే రక్షించడానికి వస్తూ వచ్చారు. ఎక్కడైతే సుంకరులు ఉంటారో, ఎక్కడైతే పాపులు ఉంటారో వాళ్ళని వేదిక పట్టుకుంటున్నాడు. పోయినసారి మాథ్యూ మనం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ట్యాక్స్ కలెక్టర్, హీ వాజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్. హూ వాజ్ హీ? ఆయన ఎవరు? ఫ్రమ్ విచ్ ట్రైబ్? ఆయన ఏ గోత్రం చెందినవాడు? లేవి గోత్రానికి చెందినవాడు. కానీ వాట్ వాజ్ హిస్ ప్రొఫెషన్? ఆయన యొక్క వృత్తి ఏంటి? ఆయన వృత్తి ఏంటి? హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకరి అని. ఆయన ఎవరు? సుంకరి. సుంకరుల్ని యేసుప్రభు వారు వెతుకుతూ వెళ్ళారు. వెళ్ళి ఏమన్నాడు? వెంటనే ఫాలో మీ అని అన్నాడు.
వెంటనే ఆయన ఫాలో చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ పాపుల్నిను సుంకరుల్ని యేసుప్రభు వారు వెతుకుతూ ఉన్నారు, వేశ్యల్ని వెతుకుతూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రబోధం చేస్తూ వచ్చారు, వాళ్ళకి గొప్ప గొప్ప మేలులు చేస్తూ వచ్చారు, వాళ్ళతో గడుపుతూ వచ్చాడు, వాళ్ళతో భోజనం చేస్తూ వచ్చారు. పరిసయ్యుల శాస్త్రులు ఇది విని, పరిసయ్యుల శాస్త్రులు దే దెమ్సెల్ఫ్ కాల్డ్ యాజ్ శాంక్టిఫైర్, లేదంటే మేము పరిశుద్ధులము అని. వాళ్ళందరికి వాళ్ళు ఏమని పిలుచుకుంటారంటే మేము పరిశుద్ధులము. వాళ్ళ యొక్క వస్త్రాలు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ అంతా కూడా మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, పరిశుద్ధులము, కాబట్టి మేము పాపుల్లో కలవము, మేము పాపుల దగ్గరికి పోము, వాళ్ళ అంటూ కూడా మాకు తగలనేమన్నట్లుగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారు అదే ట్రైబ్లో పుట్టాడు. ఏ ట్రైబ్లో పుట్టాడు? యోధా ట్రైబ్లో పుట్టాడు. అదే యూదుల్లోనే యోధా గోత్రంలో పుట్టాడు. అంటే యూదుల్లో కొంతమంది కొన్ని గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి. లేవి గోత్రం వేరు. లేవి గోత్రం ఏం చేయాలి? లేవి గోత్రము బోధ చేయటము లేవి గోత్రం. యాజకత్వం మాత్రము వాళ్ళు చేస్తారు, మిగతా ఏ పని చేయరు. కర్షకులు కార్మికులలో జారరాళ్ళు. వాళ్ళు చేసేదల్లా ఒకటే, పుల్పిట్ మీద ఉండి బోధ చేయటం మట్టుకే చేస్తూ ఉంటారు. అయితే యేసుప్రభు వారు పుట్టింది ఆ గోత్రంలో కాదు, పుట్టింది ఏ గోత్రంలో? యోధా గోత్రంలో. యోధా గోత్రంలో పుట్టి వీళ్ళకి మించి బోధ చేస్తున్నారు యేసుప్రభు వారు. వీళ్ళకి మించి బోధ చేస్తున్నసరికి వీళ్ళు ఇంకా యేసుప్రభు వారు ఎక్కడెక్కడికి వెళ్తుంటే ఆయన కనిపెడతా ఉన్నారు. ఆయన కనిపెట్టి ఆయనలో ఉన్న లోపాలు ఎత్తి చెప్తూ ఉన్నారు. ఈయనేంటి పాపులతో సుంకరులతో అలాగే వేశ్యలతో కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి? ఈయన ఏమనుకుంటున్నాడు? ఈయన చూస్తేనేమో మళ్ళీ పెద్ద మంచి బోధ చేస్తున్నాడు, కానీ ఈయన ఉండే దేవుడితో పాపులతో ఉన్నాడేంటి అని చెప్పానంటే అప్పుడు యేసుప్రభు వారు కొన్ని ఉపమాన రీతిగా వాళ్ళకి అర్థమయ్యేట్లుగా చెప్తూ వచ్చారు. వాళ్ళకి ఉపమాన రీతి మొదటగా ఏమన్నాడంటే, అయా మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒక గొర్రె తప్పిపోయిందనుకో ఏం చేస్తారు? 100 గొర్రెల్ని వదిలిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెళ్తారు కదా మీరు. మరి ఈ 99 నీతిమంతుల కంటే ఒక తప్పిపోయిన పాపి విషయంలో నేను సంతోషించేవాడిగా ఉన్నాడు. పరలోకంలో దేవదూతలో సంతోషించాడు. ఆ పాపి మారు మనసు పొందటంలో నాకు సంతోషం ఉంది. ఆ పాపి మారు మనసు పొందటంలో పరలోకంలో సంతోషం ఉండేది. నేను వచ్చింది నీతిమంతుల కోసం కాదు, ఈ నీతిమంతుల కోసం కాదు, నేను వచ్చింది ఎవరి కోసమో? తప్పిపోయిన పాపి కోసం వచ్చానయ్యా. అంతేకాకుండా ఎవరికన్నా మీలో వెండి నాణాలు ఉన్నప్పుడు ఆ నాణాల్లో ఒక నాణ్యం పోయిందనుకోండి, 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం తప్పిపోయింది. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాల్లో ఒక నాణ్యము మిస్ అయిపోయింది, ఒక నాణ్యము పోయింది, పోగొట్టుకుంది. ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే ఏం చేసిద్ది ఆమె? ఆ ఇల్లు మొత్తం శుభ్రంగా దీపం పెట్టుకొని ఊడ్చి ఒక చోట పోగు చేసుకొని అందులో ఆ నాణ్యం ఉందో లేదా అని చెప్పేసి జాగ్రత్తగా వెతికిద్ది కదా. అట్లాగే నేను వచ్చింది దేనికి? నేను ఆ నశించిపోయింది పోగొట్టుకున్న దాన్ని రక్షించడానికి నేను వచ్చాను. అయితే ఆ ఉపమానాలు చెప్తూ ఈ ఉపమానం కూడా చెప్పారు. ఏ ఉపమానాలు? 2 ఉపమానాలు. నాణ్యం పోగొట్టుకున్న ఉపమానము, గొర్రె తప్పిపోయిన ఉపమానం, అలాగే కుమారుడు తప్పిపోయిన ఉపమానం కూడా చెప్తూ వచ్చారు. అయ్యా ఒకనొక ఊరిలో ఒకనొక వ్యక్తికి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఆ 2వ కుమారుడు ఏమన్నాడంటే, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసే, నా ఆస్తిలో నా భాగం నాకు చెందవలసింది ఏదైతే ఉందో అది నాకు మొత్తానికి నాకు ఇచ్చేసే, నా ఇష్టానుసారంగా ఉంటాను నేను అన్నాడు. హీ వాజ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. అంతే కదా. రెక్కలు వచ్చిన బిడ్డ, రెక్కలు రాని బిడ్డ, రెక్కలు వచ్చినవాడే, అన్నీ తెలిసి జ్ఞానం కలిగినవాడే, జ్ఞానం లేనివాడు కాదు. అప్పుడు జ్ఞానం కలిగినవాడు కాబట్టి మరి ఆస్తి రాసివ్వాలంటే ఎవరికి? 18+ వాళ్ళకే కదా. 20+, 18+ ఉండండి కంపల్సరీగా. ఖచ్చితంగా ఇతను యవనస్తుడు, మెచ్యూర్డ్ పర్సన్, మేజర్ పర్సన్. మరి అలాంటి ఈ మేజర్ పర్సన్ అడిగేసరికి తండ్రి ఏం చేశాడంటే, సరేనాయన అని చెప్పేసి, నీకు ఒక 50 లక్షలు చెందుతాయి కదా, సరేనాయ్యా అని చెప్పి పెద్దోడికి నీకు అని చెప్పేసి పెద్దోడికి ఉంచవలసింది ఉంచి చిన్నోడికి రాసిమ్మన్నాడు కదా, చిన్నోడికి రాసిచ్చాడు. వీడేం చేశాడు? తినుము, త్రాగుము, సుఖించుము. ఈ ఊరు సరిపోదు, ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రంలో అనవసరం, ఈ రాష్ట్రం వేరే దేశానికి వెళ్దాం, వేరే దేశాలు ఫ్లైట్ బుక్ చేద్దాం ఇమీడియట్గా, ఇండిగో కానీ లేదంటే సింగపూర్ ఎయిర్లైన్స్ కానీ ఏదన్నా బుక్ చేసేద్దాం అని చెప్పేసి వెంటనే బుక్ చేసుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయి వాడు ఇష్టానుసారంగా జీవించాడు. వివాహం కాలేదు కదా, వివాహ కోరికలు ఉంటాయి కదా, శారీరక కోరికలు ఉంటాయి కదా. ఓకే, తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు. ఇష్టానుసారంగా బ్రతకగానే
ఒకనొక దినానికి వచ్చేసరికి ఆయనకి ఉన్న బ్యాలెన్స్ మొత్తం కూడా నిల్లవుతూ వచ్చింది, తరిగిపోతూ వచ్చింది. తరిగిపోయినప్పుడు ఏమైందంటే తనకి ఆకలేస్తుంది, ఆహారం దొరకట్లేదు, డబ్బులు లేవు. సరే ఎవరి దగ్గరకన్నా పనికి వెళ్దామని చెప్పేసి పనికి వెళ్తూ వచ్చాడు. పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక పని దొరికింది. ఏం పని దొరికిందంటే పందులు మేపే పని ఒకటి దొరికింది. అంతే, ఆ పందులు మేపే పని దొరికేసరికి ఇంక ఈ పందులు మేపుతున్న క్రమంలో అతను బాగా ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఏం చేశాడంటే ఆ పందులకు వేసే పొట్టు చూసి అబ్బా ఈ పొట్టు తిన్నామా అని చెప్పేసి అనుకున్నాడు. ఈ పొట్టు తిన్నాము అనుకుని ఆకలికి తట్టుకోలేక, ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఆకలి అనేది అంత దానికి కూడా తెగింపజేస్తుంది కదా. బాగా ఆకలేసరికి ఈ పందు పొట్టు తిన్నామని చెప్పి అనుకున్నప్పుడు అది కూడా వాడికి ఇవ్వలేదు, దొరకలేదు. అది కూడా దొరకలేదు. చూద్దాం తిన్నాం అనుకున్నాడు కానీ అనుమతి లేదు. ఆశపడ్డాడు. కానీ అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఎవరు గుర్తొచ్చాడు? డాడీ గుర్తొచ్చాడు, తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో మా నాన్న దగ్గర ఎంతమంది పనోళ్ళు ఉంటారు, ఎంతమంది దాసులు ఉంటారు, ఎంతమంది పనోళ్ళు, ఆ పనోళ్ళకి వచ్చే జీతాలు ఎంత, వాళ్ళకి పెట్టే తిండి ఎలాంటిది, ఎంత కాస్ట్లీ ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు, ఎంత మంచి వేతనాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. నేను చూస్తే ఈరోజు నా ఆస్తిని అమ్మేసుకున్నాను, వేశ్యలతో తగలబెట్టుకున్నాను, నేను తిరగటానికి తాగటానికి తగలబెట్టేసుకున్నాను. ఈరోజు ఈ పంది పొట్టు కూడా నాకు తినే యోగ్యత లేనే లేదు అని చెప్పేసి అప్పుడు పశ్చాత్తాపడతాడు. బుద్ధి వచ్చినప్పుడు అని చెప్పి రాయబడింది 15వ అధ్యాయం 17వ వచనంలో. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నా అంటే నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు అనుకున్నాడు. హీ థాట్. ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అయ్యో తండ్రి, నేను నీ కుమారుడు అనుకోవడానికి నేను యోగ్యుడిని కాను, కనీసం నీ కూలివాడిలో ఒక కూలివానిగా నన్ను పెట్టుకో చాలు. ఎందుకంటే నేను తప్పు చేశాను, పాపం చేశాను. నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను. అంటే పరలోకానికి విరోధంగా అంటే దేవుడికి విరోధంగా. నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను, కన్న తండ్రి అయిన నీకు విరోధంగా పాపం చేశాను. నేను ఆస్తి అడిగి నేను మొత్తం పోగొట్టుకున్నాను కాబట్టి నేను ఈరోజు నీ కుమారుడు అనుకోవడానికి కూడా యోగ్యుడిని కాను. కనీసము డాడీని, తండ్రి నీ దగ్గర ఒక పనివాడిగా పెట్టుకో, కూలోడు చాలామంది ఉన్నారు కదా, కూలోడు ఒకడు పెట్టుకో అని చెప్పేసి అడుగుదాము. ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ పొట్టు తినలేకపోతున్నాను, ఆకలికి అలమట్టించిపోతున్నాను అని చెప్పేసి అప్పుడు హృదయంలో అనుకొని అప్పుడు బయలుదేరి తండ్రిని చూస్తాడు దూరం నుంచి. కొడుకు చూస్తే ఎట్లా ఉన్నాడంటే తండ్రి ఏమో ప్యాలెస్లో ఉన్నాడు. కొడుకు చూస్తేనేమో ఎట్లా ఉన్నాడంటే గడ్డం అన్నీ పెంచేసుకొని ఉన్నాడు, చిరిగిపోయిన షర్టు, మురికి మొహం, చండాలంగా ఉన్నాడు, అగ్లీగా ఉన్నాడు. ఈ సీమ్స్ టు బి వెరీ అగ్లీ, చాలా అగ్లీగా ఉన్నాడు. దూరం నుంచి తండ్రి చూశాడు. కుమారుని గుర్తుపట్టుకుని ఉంటాడా? కుమారుని గుర్తుపట్టాడు. దూరం నుంచి చూశాడు. కుమారుడు ఏమో నా కుమారుడు అనుకుంటా అన్నాడు. ఈయనేమో బిక్కుమంటూ వస్తున్నాడు. ఎవరు? కుమారుడు. డాడీ ఏమంటాడు? కనీసం నన్ను అంగీకరిస్తాడా లేదా? రే బస్టు పట్టించావు కదరా నన్ను, ఈ ఊర్లో నా పరువు తీసావు కదరా నువ్వు, నీ వల్ల ఈ ఊరు మొత్తం నన్ను నిందించారా, నువ్వు ఏంట్రా ఇట్లా చేసావు, నీకున్న ధనాన్ని పోగొట్టుకున్నా అని అంటాడేమో మనసులో అనుకుంటా ఉన్నాడు. ఇవన్నీ అనుకుంటా మెల్లమెల్లగా వస్తున్నాడు. కుమారుడు తండ్రిని చూశాడు, తండ్రి కుమారుని చూశాడు. తండ్రి మట్టుకు ఎంత అగ్లీగా ఉన్నా కూడా కుమారుని గుర్తుపట్టి ఏం చేశాడంటే తండ్రి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. కుమారుడు కాదు, ఏం చేస్తున్నాడు ఇక్కడ? తండ్రి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చి ఆంతని ఇట్లా పడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ అప్పుడు ఏడుస్తూ అంటున్నాడు, డాడీ కనీసం నీ పనుల్లో ఒక పనివాడికి పెట్టుకో డాడీ, నేను తప్పు చేసిన డాడీ, నేను పాపం చేశాను డాడీ, నన్ను క్షమించు అని చెప్పేసి అంటా ఉండేటప్పుడు ఈయన వెంటనే ఇంకా ముద్దు పెట్టుకున్నాడు కదా, వెంటనే వెళ్ళిపోయి ఇదిగో నా కుమారుడికి ప్రశస్త వస్త్రం తొడిగించండి, నా కుమారుని శుభ్రం చేయండి, ముందు క్లీన్ షేవ్ చేసేయండి అయ్యా, కొత్త బట్టలు తొడిగించండి, మొత్తం శుభ్రం చేసి అతనికి మంచి వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు తీసుకొచ్చి బంగారు వెండి బంగారు ఉంగరం అతనికి తొడిగించండి. పాదరక్షలు పోయినాయి, పాదరక్షలు
క్రొవ్విని తీసుకొచ్చి వధించండి, ఎందుకంటే నా కుమారుడు చచ్చాడు, నేను చచ్చిపోయాడు అనుకున్నాను నేను, కానీ వీడు చచ్చిపోయి బ్రతికాడు, వీడు తప్పిపోయి ఇక్కడ రాడు అనుకున్నాను, కానీ ఈరోజు వీడు తిరిగి వచ్చాడు. ఆయన సంతోషిద్దారండి, మనందరం రండి అని చెప్పేసి ఇరుగు పొరుగు వారిని చుట్టుపక్కల అందరిని పిలిచి క్రొవ్విన ఎద్దు చేత, క్రొవ్విన పశువు చేత అందరికీ లవ్ ఫీస్ట్, ప్రేమ విందుని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. పెద్ద విందు ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ తిని తాగుతూ సుఖిస్తూ సంతోషంగా గంతులు వేస్తూ ఉన్నారు. దూరం నుంచి వాళ్ళ అన్నయ్యకి కేకలం పడి దగ్గరికి వస్తున్నాడు, పని అయిపోయింది, ఇంటికి వస్తున్నాడు, పనికి వెళ్ళాడు కదా, ఏదో పని ఉండిది, తండ్రి యొక్క పని చేస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడు, దూరం నుంచి వస్తూ ఉంటే కేకలు వినిపిస్తున్నాయి, చక్కగా సంతోషకరమైన ధ్వనులు వినిపిస్తుంటే కూలోళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, అరే ఇట్రా ఏంటి మా ఇంట్లో ఏదో జరుగుతుంది ఏంటి అని చెప్పన్నాడు. అయ్యా మీ తమ్ముడు వచ్చాడు, ఎప్పుడో పోయాడంట కదా మీ తమ్ముడు తిరిగి వచ్చాడని చెప్పంటే ఇంకప్పుడు తనకి కడుపు మండిపోయింది. ఏమైంది? కడుపు మండిపోయింది, దగ్గరికి వస్తున్నాడు, వచ్చేసంగానే డాడీ వచ్చి రారా అని చెప్పన్నాడు. డాడీ ఇన్ని రోజుల నుంచి, ఎంతకాలం నుంచి నేను నీతో ఎంత నమ్మకంగా ఉంటున్నాను, ఏ రోజైనా కనీసం మేకపిల్లని నా కోసం వధించి పెట్టావా? ఈరోజు నీ కుమారుడు వేశ్యల చేత ఇంకా నానా విధాలైన తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారం ఖర్చు పెట్టిన వాడికి నువ్వు క్రొవ్విన పశువు వధించి వాడికి విందు చేస్తావా? నాకు ఒక్కసారైనా నువ్వు ఇలాంటి పని చేసావా? నేను నువ్వు చెప్పిన మాట ఏనాడైనా నేను కాదనలేదు కదా అని అంటే, నాయన వాడు చచ్చిపోయి వాడు తప్పిపోయాడు ఇప్పుడు బుద్ధి వచ్చింది వాడికి, వాడు ఇప్పుడు తెలుసుకుని తిరిగి వచ్చాడు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను. అయితే నేను నీకు ఇప్పుడు నాదున్నదంతా మొత్తం కూడా నీదే కదా, కాదా ఈ ఆస్తి మొత్తం కూడా నీదే, రా మనము సంతోషిద్దాం రా అని అంటే వాడు అన్న ఒప్పుకోడు. అయితే అరే కాదురా, వాడు చచ్చిపోయాడు అనుకున్నాను నేను, వాస్తవానికి నేను చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ వాడు చచ్చిపోయినవాడు తిరిగి బ్రతికాడు రా, వాడు తప్పిపోయినవాడు తిరిగి వచ్చాడు రా అని చెప్పేసి అన్నాడు. కానీ పెద్దవాడు బయటే ఉండిపోయాడు, ఎందుకు? మత్సరంతో ఉండిపోయాడు. కానీ కుమారుడికి మట్టుకు బుద్ధి వచ్చింది, రెండో కుమారుడికి బుద్ధి వచ్చింది. ఇక్కడ ఈ పాఠంలో నేర్చుకోవాల్సింది ఏంటనంటే తండ్రి ప్రేమ ఎలాంటిది, ఎవరిది? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ. తండ్రి ఎలాంటి పాపునైనా క్షమిస్తానికి మన దేవుడు, తండ్రి అంటే ఎవరంటే దేవుడు, పరలోకమందున్న దేవుడు ఎలాంటి పాపినైనా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అయితే బుద్ధి రావాలి, మనకేం కావాలి? బుద్ధి రావాలి. ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందుకునే వారంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన పాత స్వభావం ఎట్లా ఉంది, నూతన స్వభావం, ఇప్పుడున్న స్వభావం ఎలా ఉంది, మనం పాత స్వభావంలో ఉంటున్నామా, లేదంటే నూతన స్వభావంలో మంచి మార్గంలో ఉంటున్నామా? సన్మార్గంలో ఉంటే సంతోషమే, కానీ చెడిపోయిన మార్గంలో ఉంటే దాని నుంచి మారు మనసు పొంది సరైన మార్గంలో రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. వస్తే తండ్రి ఏమన్నా రిజెక్ట్ చేస్తాడా? నో, రేదర్ దాన్ హీ యాక్సెప్ట్స్ అస్. దేవుడు మనల్ని అంగీకరిస్తాడని చెప్పేసి ఈ యొక్క ఉపమానం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే మనము అలాగే అపోస్తల కార్యంలో ఒక వృత్తాంతం ఉంది, అది కూడా మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాం. 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన వృత్తాంతము ఏంటిది? అది శృంగారం అనే దేవాలయం దగ్గర, చర్చ్ ఆఫ్ బ్యూటిఫుల్, ఆ యొక్క అందమైన ఆ దేవాలయం దగ్గర, శృంగారం అనే దేవాలయం దగ్గర యేసుప్రభు వారి శిష్యులు, యేసుప్రభు వారి యొక్క డిసైపల్స్ ఎవరు? పేతురు, యోహాను, మిగతా వాళ్ళు ఏమైపోయారు? పేతురు, యోహాను మట్టుకు యేసుప్రభు వారి శిష్యుల్లో బాగా ఆసక్తిగా, భక్తితో, భయంతో ఉండేది ఎవరంటే పేతురు, యోహాను, యాకోబులు. బహుశా ఆ సమయంలో యాకోబు గారు లేరేమో, కానీ పేతురు, యోహాను గారు మట్టుకు ఇద్దరు మట్టుకు ప్రార్థన సమయానికి చక్కగా వాళ్ళు ఆ సమయానికి ప్రార్థన చేసుకోవడానికి 3 గంటల వేళ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడు ఒకడు, ఆ కుంటి అతన్ని నడవలేడు, ఆయన ఏమాత్రం మూవ్ కాలేడు, అంటే కదలలేడు అనమాట. అలా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని ఏం చేశాడంటే కొంతమంది ఎవరో ఒకళ్ళు 2-3 అతను కొంతమందిని పెట్టుకుంటూ ఉంటాడు. నన్ను తీసుకెళ్ళి ఆ దేవాలయం దగ్గర విడిచిపెట్టండి అయ్యా అని చెప్పేసి. ఎందుకనంటే ఆ దేవాలయం దగ్గర ఏం చేస్తూ ఉంటాడు, అనేక మంది వర్షిప్ చేయడానికి, ప్రార్థించడానికి వస్తారు. వాళ్ళ దగ్గర ఏం చేస్తాడంటే అడుక్కుంటా ఉంటాడు అనమాట. అయితే ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర యథావిధిగా ప్రక్కన కూర్చున్నాడు. ఎవరో ఒకరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, అక్కడ కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఏం చేసింటే పేతురు, యోహాను ఏం చేస్తారు, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అనమాట. దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే
దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? యాచిస్తూ ఉంటాడు. ఎందుకు చూస్తున్నాడంటే యాచిస్తున్నాడు. హీ వాజ్ ఆస్కింగ్ సమ్ ఆర్మ్స్. అయ్యా కొంచెం నీ దగ్గర ఏమన్నట్టు భిక్ష ఉంటే పెట్టయ్యా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? పేతురు యోహానులు వాళ్ళు అట్లాగే తదేకంగా చూస్తూ ఉంటారు. ఈయన కూడా వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుంది ఏమోనని చూస్తూ ఉంటాడు. అప్పుడు పేతురు యోహాను ఏమంటాడు? అయ్యా వెండి బంగారాలు మా యుద్ధ లేవయ్యా, అయితే మాకు కలిగిందే నేను ఇస్తున్నాను. వాట్ ఐ హ్యావ్ గివింగ్ యూ, నేను నా దగ్గర ఏముందో అదే నేను నీకు దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఏంటిదనంటే నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నిలబడయ్యా అని చెప్పేసి చెయ్యన్నిచ్చి మెల్లగా లెగువయ్యా అని చెప్పేసి లేచి నిలబడి వెంటనే పాదములు చీలమండలం కదిలి బలం పొంది దిగ్గున లేచి నిలబడి వాళ్ళు గంతులు వేయటం స్టార్ట్ చేశాడంట. దిగ్గున వెంటనే ఆన్ ది స్పాట్ హీ వాజ్ కిల్డ్. అక్కడ మరుక్షణమే దిగ్గునే లేచిపోయాడు. ఆయన లేచి గొంతులు వేస్తూ ఏం చేశాడు? వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్చేష్టులు అయిపోతాడు, విస్మయం పొందుతూ వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చాడు. ఏంటి శృంగారం అనే దేవుని దగ్గర మనం ఎప్పుడు నుంచి చూస్తున్నాం? మన చిన్నప్పుడు నుంచి చూస్తున్నాం. వీడు అనేక సంవత్సరాల నుంచి అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కుంటూ ఉన్నాడు ఈ రోజు లేచి గంతులు వేస్తున్నాడు. ఏం జరిగింది అని చెప్పేసి కొంతమంది పేతురు యోహాను గట్టిగా పట్టేసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. ఏం జరిగింది? వీళ్ళ ద్వారా ఏదో జరిగింది సంథింగ్. ఏం చేశారు? వీళ్ళు మాయం చేశారా? ఏమన్నా దెయ్యాల ప్రభావంతో వీళ్ళు ఏమైనా చేశారా అని చెప్పేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని వచ్చి ఏం చేశారంటే ఇంక మిగతా వాళ్ళందరూ జనులందరూ గుమ్మిగూడి ఉన్నారు. దేవాలయం దగ్గర కంటే చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ గుమ్మిగూడి ఈ పేతురు యోహాను ఇంకా అట్లాగే చూస్తున్నారు. పేతురు యోహాను అప్పుడు స్టార్ట్ చేశారు. ఎందుకని నా ఇంక చూస్తారండి అయ్యా? మా ఇంక చూస్తారేంటి? మాలో ఏ శక్తి ఉంది? మాలో ఏ బలం ఉంది? మా దగ్గర ఏమీ బలము లేదు, శక్తి లేదు, మాలో ఏ మంత్రతంత్రాలు లేవు. మేము కేవలం మీరు ఎవరినైతే రిజెక్ట్ చేశాడు, మీరు ఎవరినైతే సిలువేశారు, మీరు ఎవరినైతే సిలువేసి చంపారు ఆ జీవాధిపతి యేసుని తిరిగి బ్రతికిస్తూ వచ్చాడు. ఆ యేసుని జీవాధిపతి అయిన దేవుడు ఏం చేశాడు? చచ్చిపోయిన యేసుని తిరిగి బ్రతికిస్తూ వచ్చాడు. ఆయన పేరు మేము ఉటంకిస్తున్నాం, ఆయన పేరుని మేము ఉదహరిస్తున్నాం, పలుకుతున్నాం. నజరేయుడైన యేసు నామములోనే ఇతను బాగుపడుతూ వచ్చాడయ్యా. మా శక్తి కాదు, మా బలం కాదు, మా పేరు కాదు, ఎవరి పేరు కాదు, ఒక్క నజరేయుడైన యేసు నామములోనే ఈ వ్యక్తి స్వస్థతను అందుతూ వచ్చాడనగానే ఒక్కసారి అందరూ కూడా విస్మయం పొందుతూ వస్తారనమాట. అయితే ఏమైందంటే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎవరినైతే సిలువేసి చంపారో ఆ నజరేయుడైన యేసు ద్వారానే మేము స్వస్థత క్రియలు చేస్తున్నామంటే ఆ వ్యక్తి చచ్చిపోయినట్లుగా మీరు చంపారని చెప్పేసి మా మీద నేరం మోపుతున్నారని ఈ పేతురు యోహానుని ఇబ్బందులు పెడతా ఉంటారు. ఏం చేస్తారు? పేతురు యోహానుని అరెస్ట్ చేస్తారు, వీళ్ళని కొడతారు, వీళ్ళని ఇంక అనేక విధాలకి చిత్రహింసలు పెడుతూ వీళ్ళని వార్నింగ్ ఇస్తారు. ఏమైనా వార్నింగ్ ఇస్తారు? నువ్వు ఈ పేర్లు మీరు ప్రకటన చేసినా బోధ చేసినా ఏమైనా సాక్ష్యం చెప్పినా మేము ఊరుకో ఉంటారు. అప్పుడు ఏమంటారు చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి గమనిస్తే 4వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళు ఏమన్నారంటే కరెక్ట్ సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? మేము ఏదైతే మా కళ్ళతో చూసామో, మా చెవులతో ఏదైతే విన్నామో వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మీరు బంధించిన మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము మట్టుకు చెప్పకుండా ఉండలేము. ఎవరి గురించి చెప్పకుండా ఉండలేము? నజరేయుడైన యేసు గురించి మేము చెప్పకుండా ఉండలేము. ఈ నామం వల్లనే రక్షణ కలుగుతుంది. ఈ నామం బట్టే మేము అక్కడ స్వస్థత జరిగిస్తూ వచ్చాము. 4:10 చూస్తే ఏమంటారంటే 4వ అధ్యాయం 10వ వచనము, మరి ఎవరిని 4:10 అపోస్తుల కార్యం 4:12 అమ్మ క్షమించండి. మరి ఎవరిని వలనను ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందడం. ఈ నామంలోనే మేము రక్షించామా ఈ వ్యక్తి పడి ఉన్న వ్యక్తిని రక్షించింది ఎవరి నామము? యేసు నామంలోనే. అలాగే పైన కూడా 10వ వచనంలో కూడా ఉంది, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన విషయం ఏదనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు
నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అని చెప్పేసి వీళ్ళు బలముగా సాక్ష్యం చెప్తూ వచ్చారు. యేసుక్రీస్తు గురించి సాక్షులుగా ఉంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పోయిన వారము కానీ అంతకుముందు వారం కానీ మనం త్రిత్వ ఆదివారం ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. త్రిత్వ ఆదివారం అంటే త్రిత్వ పండగ రోజున ఒక విషయము యేసుప్రభువు వారు ఒక గ్రేట్ కమిషన్ ఇస్తూ వచ్చారు, ఒక గొప్ప ఆజ్ఞ ఇస్తూ వచ్చారు. ఏంటిది అది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం. ఎప్పుడు ఈ మాట చెప్పారు యేసుప్రభువు వారు? పునరుద్ధరణ అయిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ విషయము ఈ శిష్యులకి చెప్తూ వచ్చారు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? ఎప్పుడు ప్రకటిస్తున్నారు? పునరుద్ధరణైన క్రీస్తుని చూసి ప్రకటిస్తున్నారు. పునరుద్ధరణైన వ్యక్తిని, చనిపోక ముందు ఉన్న వ్యక్తిని చూశారు, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని చూశారు. చూసి ఏం ప్రకటిస్తున్నారంటే చనిపోక ముందు చేసిన క్రియల గురించి ప్రకటించట్లా. చనిపోయి లేచిన తర్వాత ఈ నామం ద్వారా మేము చేస్తున్నాం క్రియలు. ఏ నామంలో? యేసు నామంలో నేను స్వస్థపరుస్తున్నామయ్యా, యేసు నామంలో అద్భుతాలు చేస్తాం, ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారు. శిష్యులు ఎన్ని అద్భుతాలు చేస్తారంటే యేసుప్రభువు వారి శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేతురు. ఈ శిష్యులు ఇద్దరు కలిసి చేశారు. ఇక్కడ ఇంకో సందర్భంలో పేతురు గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన తబిత తిరిగి లేస్తారు. చచ్చిపోయిన తబిత, ఆమె పేరు దోర్క అంటారు అనమాట. ఆ దోర్క అనే యవనస్తురాలు చనిపోయింది. ఆ చనిపోయిన ఆ స్త్రీకి వెళ్ళి ప్రార్థన చేయగానే పేతురు గారు తిరిగి లేస్తూ ఉంటాడు. పౌలు గారు ఒకసారి ప్రసంగం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఐతుకు అనే ఒక యవనస్తుడు పడిపోయి పైన మూడవ అంతస్తులో నుంచి క్రిందపడి చనిపోతాడు. క్రిందపడి చనిపోగానే ఈయన వెళ్ళి ప్రార్థన చేసి ఆయన్ని బ్రతికిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే నపుంసకుడు అంటే ఆయన ఎవరు? ఫినాన్స్ మినిస్టర్. కందాకే రాణి క్రింద ఫినాన్స్ మినిస్టర్గా ఉంటాడు. గొప్ప శాఖకే అధిపతిగా ఉంటాడు. ఆర్థిక శాఖకి అమాత్యుడు ఆయన. ఆర్థిక శాఖకి మొత్తానికి అధికారిగా ఉంటూ ఉంటాడనమాట. నపుంసకుడు అని అంటారనమాట. ఆ నపుంసకుడికి ఎవరు వచ్చి సువార్త చెప్తారంటే ఫిలిప్ అనే వ్యక్తి ఆత్మ ప్రేరేపణ చెల్లి సువార్త చెప్తూ ఉంటాడు అనమాట. యేసు ప్రభు వారి గురించి సువార్త ప్రకటిస్తారు. వీళ్ళందరూ అపోస్తుల కార్యాలు అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి అపోస్తుల కార్యాలు వరుసగా వస్తూ ఉంటాయి. మీరు చూస్తే ఇక్కడ అపోస్తుల కార్యాలు చూడండి, త్రిత్వం తర్వాత 3వది అపోస్తుల కార్యములు, ఇక్కడ పత్రిక బాధ్యత, తర్వాత అపోస్తుల కార్యములు, ఇట్లా వరుసగా త్రిత్వం తర్వాత 3, 4, 5 వారాలు అపోస్తుల కార్యాలను ఎందుకు ఇస్తాడంటే మనందరం కూడా స్వార్థ ప్రకటించే వారంగా ఉండాలి. దేవుడి యొక్క గొప్ప కార్యాలని మనం తెలియపరిచే వారంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు గురించి ఎందుకు చెప్పాడు అనంటే నీవు నేను కూడా తప్పిపోయి ఉన్నాము. మనం బహుశా మేమేం పాపం చేసామండి? మేమేమి ఏ దేశానికి వెళ్ళి ఏ వేశ్యలు లేదంటే ఏ దొంగతనం ఏ చెడుతనం మేము చేసామండి? మేమేమి చెడుతనము చేయలేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ తప్పిపోయింది ఎవరనంటే మనం ఎలాగ తప్పిపోయామనంటే మనం త్రిత్వ కాలంలో దేవుడు మనకి చెప్తుంది ఏంటంటే యు ఆర్ టు బి ఫ్లరిష్. నువ్వు ఎట్లా ఉండాలి? గ్రీన్ అంటే ఏంటిది? అభివృద్ధిగా ఉండాలి, ఆశీర్వాదంగా, ఫలభరితమైన జీవితంగా నువ్వు ఉండాలి. మరి ఫలభరితమైన జీవితంగా ఉంటున్నావా లేదా? ఫలభరితమైన జీవితం లేకపోతే నువ్వు తప్పిపోయావు. ఎప్పుడు చూడు మన సొంత పనులని మనం ఉంటాం, మన సొంత పనులనే ఉంటాం. ఏమంటాము? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. అందుకనే పనికి వెళ్ళేది. అందుకని పనికి వెళ్ళొద్దని అట్లా ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయ్యా రేపు మళ్ళీ మా ఖర్చులు ఉంటాయ్యా, అందుకని ఆదివారం కూడా పోగొట్టుకోకూడదు. ప్రతిరోజు నేను పనికి వెళ్ళాల్సిందేనయ్యా అని అంటాడు. దేవుడు అంటున్నాడు, నీకు నేను 7 రోజులు ఇచ్చా. 7 రోజుల్లో నువ్వు నాకు 1 రోజు, 6 రోజులు తీసేసుకో. 7 రోజులు నేను 7 రోజులు నేను అడగట్లా, 6 రోజులు నువ్వు తీసేసుకో. ఇచ్చింది ఎవరు? సమయం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఆ సమయాన్ని తిరిగి నాకు 1 రోజు ఇవ్వు. యూ టేక్ 6 days బట్ గివ్ మీ 1 day. యూ స్పెండ్ అట్లీస్ట్ 1 day ఇన్ ఏ వీక్ అని అంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది కదా. ఇప్పుడు మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు, రాత్రి హోస్టింగ్ ఇచ్చాం. మా ఇంట్లోనే ఉండి పొద్దున్నే వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు ఎన్ని గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు అన్నాడు. ఓకే పర్లేదు, అయితే మీరు సమయానికి చేరుకుంటారు కదా అని చెప్పాను. ప్రతి వారం ఇట్లాగే ఉండిద్దా? 10 గంటలకు ఉండిద్ది అంటే లేదు ఎర్లీ మార్నింగ్ ఉండిద్ది, 4 o'clock ఉండిద్ది అన్నాడు. 4 o'clock ఎట్లాగా ఉండిద్ది, ఎందుకు ఉండిద్ది అన్నాడు. కరోనా టైంలో అయితే చాలామంది 4 5 పెట్టుకున్నారు భయపడి. కానీ ఇప్పుడు కూడా 4 ఏంటి అని అంటే 2 సెషన్లు ఉంటాయా?
లేకపోతే 3 సెషన్లు ఉంటాయా? అందుకని 4కి పెట్టుకున్నారంటే లేదు ఒకే సెషన్ ఉండితే ఆ సెషన్ 4కి పెట్టుకున్నారు. ఎందుకనంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళకి పనులకి వెళ్ళే వాళ్ళకి వీలుగా ఉండటం కోసం 4 పెట్టేశారు. 4 o'clockకే పెట్టేశారు. 4 నుంచి 6కి అయిపోతే ఏం చేస్తాము? దట్ డే ఈజ్ గోయింగ్ టు బి వర్కింగ్ డే. ఆల్ 7 days ఆర్ వర్కింగ్ డేస్, నాట్ 6 days వర్కింగ్ డేస్. ఆల్ 7 days ఆర్ గోయింగ్ టు బి వర్కింగ్ డేస్. 7th day ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వర్కింగ్ డే. ఎందుకు అని అంటే ఈ 4 నుంచి 6 పెట్టేసుకుంటే అబ్బా అయిపోయింది ఆ డ్యూటీ. అది ఏదో ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో అటెండెన్స్ పడిపోయింది కదా, అటెండెన్స్ పడిపోయిన తర్వాత మిగతా రోజు మొత్తం కూడా దేవుడు సైంటిఫికల్గా ఒక విషయం చెప్పాడండి. సైంటిఫికల్గా కూడా దేవుడు సైతమే రెస్ట్ తీసుకున్నాడంట. యేసుప్రభు వారే ఆ దేవాతి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, మన తండ్రి అనే దేవుడు మొత్తాన్ని సృజించాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, దానిలోని జలచరాలు అన్నింటినీ సృష్టించి ఒక్కొక్కటి ఒక్కొక్క దినాన్ని సృష్టిస్తూ వచ్చాడు. ఆకాశంలో ఉన్న వాటిని ఒకరోజు సృష్టించాడు, భూమి మీద ఉన్న వాటిని ఒకరోజు సృష్టించాడు, ఒకరోజు పశువుల్ని, జంతువులను ఒకరోజు సృష్టించాడు. అట్లాగా 6 days సృష్టించాడు. 7th day పాపం అలసిపోయాడంట. అలసిపోయి పండుకున్నాడంట. నిజంగా అలసిపోతాడు ఆ దేవుడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు, నిద్రపోడు. ఆయనకి నిద్ర రాదు. ఆయన నిద్ర వస్తే ఆయన మనిషి ఎందుకు? ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన మనిషి అవుతాడు. కానీ ఆయన నిద్రపోతాడా? నో, హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. మా టీనా అడుగుతుంది, దేవుడిని ఎవరు సృష్టించారు అని అంటుంది. చిన్నపిల్లలు కదా, మనకు కూడా అనిపించేది ఒక్కోసారి అనిపించేది, ఎట్లాగా మనందరిని ఇంతమంది సృష్టించాడు, మరి ఆయన ఎట్లా వచ్చాడు? మన జ్ఞానానికి అందదు. మన యొక్క జ్ఞానం అంట దేవుని దృష్టికి వెర్రితనం. నిజంగా ఆలోచిస్తే మైండ్ పోతుంది. ఆయన ఓమ్ని ప్రజెన్స్ గాడ్ అంటాడు. స్వయం దేవుడు, తనంతట తానే ఉన్నవాడు. అందుకని ఆయన పరిచయం చేసుకుంటే మోషేతో ఏమంటాడు? ఎస్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. నేను ఉన్నవాడినయ్యా, నేను ఉన్నవాడును అనేవాడిని చెప్తున్నాను ఎల్లు అని చెప్పని అంటాడు. అయ్యా నేను ఎట్లాగెళ్ళేదయ్యా అంటే అప్పుడు 2 సూచక్రియలు చేసి చూపిస్తూ ఉంటాడు. అట్లాగెళ్ళి ప్రకటన చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ దేవుడు, నా దేవుడు, ఉన్నవాడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు. ఈ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఇచ్చి ఏమంటున్నాడు? అయ్యా మీరు ఈ ఆజ్ఞల ప్రకారము ఉండండి, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించండి అయ్యా అని చెప్పి అన్నాడు. ఈ ఆజ్ఞల్లో ఈ తండ్రిని, తల్లిని ఆ దగ్గరికి వచ్చేసరికి అక్కడ చాలామందికి కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? తల్లిదండ్రిని చూసుకోకూడదండి, తల్లిదండ్రి చెప్పిన మాట వినకూడదా అని అంటూ ఉంటారు. ఏమంటారు? పైన 4 ఆజ్ఞలు ఉన్నాయి, ఆ 4ని పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి ఏమంటారు? తల్లిదండ్రిని చూసుకోమని దేవుడే చెప్పాడు కదండి అని చెప్పి దేవుడికే ఏం చెబుతున్నాం మనం? ధర్మశాస్త్రోపదేశము, ధర్మం చెప్పిన వాడికే ధర్మము ప్రబోధం చేస్తున్నాం. కానీ దానికి ముందు ఏమన్నాడంటే దేవుడు విశ్రాంతి దినము, మనకు ఆదివారం విశ్రాంతి దినంగా మనం ఎంచుకుంటున్నాం. ఆ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోని అన్నాడు. మరి ఆ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించకుండా ఎన్నిసార్లు ఆదివారాన్ని మనం పోగొట్టుకున్నాం, ఎన్నిసార్లు దేవుడి సన్నిధిలో గడపాల్సిన సమయం గడపలేదు. మరి దీని విషయంలో లెక్క చెప్పొద్దా? ఈ విషయంలో తప్పిపోలేదా మనం? ఈ విషయంలో పాపం చేసిన వాళ్ళం కదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. నరహత్య చేస్తేనే పాపం, వ్యభిచారం చేస్తేనే పాపం, దొంగతనం చేస్తేనే పాపం. ఇదే ఎంచుతున్నారు. అసలైన పాపం ఏం తెలుసా? దేవునికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా అది ఇంకా ఘోరమైన పాపం. వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సిన్. దాన్ని మనము చాలా పాపంగా ఎంచాలి. ఆ ఎంచి నువ్వు పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తే నిజంగా సైంటిఫికల్గా కూడా అంట, ఒకరోజు నువ్వు దేవుడి సన్నిధిలో గడిపితే ఈ బ్రెయిన్ బుర్ర భలే రీఛార్జ్ అయింది అంటాడు. 6 రోజులకి రీఛార్జ్ అయిపోయింది. ఒక్కరోజు ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని రోజులకి రీఛార్జ్ అయింది? 6 daysకి ఛార్జింగ్ అయిపోతుంది. దేవుడు పెట్టిన సిస్టమ్ అండి అది. మరి మనం ఏం చేస్తాము? ఆ 7 days ఒక మిషన్ లాగా పనిచేస్తాం. ఒక్కొక్కసారి మిషన్ స్టక్ అయిపోయింది. అక్కడి నుంచి రోగాలు స్టార్ట్ అవుతాయి. ఏం చేస్తామండి? అదండి ఇదండి అని ఎన్ని చెప్పుకుంటాం. కానీ నువ్వు ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇచ్చేస్తే యువర్ మైండ్ విల్ బి ఫ్రెష్. దేవుడు చాలా ఇంకంతే కాకుండా ఇంకో విషయంలో తప్పిపోతూ ఉంటాం, ధన సంపాదన విషయంలో తప్పిపోతూ ఉంటాం. ఈ కుమారుడు కూడా ఏం చేశాడంటే ధనాన్ని తీసుకున్నాడు. ధనమే సర్వం అనుకుంటూ వచ్చాడు. మనం ఒకసారి ఒక ప్రశ్న వేసుకుందామండి. ప్రార్థనకు రావడానికి మట్టుకు అన్ని ఫెసిలిటీస్ కావాలి. ప్రార్థన రావడానికి ఏం కావాలి? అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఫ్లైట్ కూడా పంపించాలంటారు కొంతమంది. ఫ్లైట్ ఎక్కడ ట్రైన్ ఎక్కడండి? ఆ ఎత్తు ఎక్కలేకపోతున్నానండి, డౌన్ దిగలేకపోతున్నానండి. ఏమండి ఎక్కడండి? ఆ తలనొప్పి ఈ తలనొప్పి. నిజంగా ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం. దేవుడి సన్నిధి అదే ధనం ₹1,00,000 ఇస్తానంటే ఫ్రీగా ఏం చేస్తాం? నడిచి రావద్దు, పరిగెట్టి రావాలి. 5 కిలోమీటర్లు గట్టిగా పరిగెట్టాలి. ఒక మధ్యలో బ్రేక్ చేసినా
రక్ష బ్రేక్ అయిద్దానంటే అంటే ఏం చేస్తాము? అమ్మో చచ్చిపోయినా పర్లా, ఎట్లయినా సరే గమ్యస్థానానికి ధనమే సర్వం. ఈ ధనం ఏమిచ్చిద్దండి? ధనం ఏమిచ్చి తృప్తి ఇచ్చిద్దా? వాళ్ళకి వెండి బంగారాలు వాడికి అక్కడికి రాలేదని చెప్పి బైబిల్లో రామన్నాం. కరోనా వచ్చినప్పుడు వెండి బంగారాలు అక్కడికి వచ్చినాయా? చాలామంది దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, చాలా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజంగా ధనము, సుఖము శాశ్వత టెంపరీ ప్లెజర్, చాలా తాత్కాలికమైన సుఖం కోసం మనిషి నిజమైన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని యొక్క బావులంట, అది రక్షణాధారమైన బావులు అని చెప్పి రాయబడి ఉంది. రక్షణాధారమైన బావులు, ఇందాక మనం చదువుకుంటూ వచ్చే రక్షణాధారం బావులు. ఇందులోంచి నీళ్ళు చదువుకోండి, మీరు చేదుకోండి, మీకు కావలసినంత. ఇది చేదుకున్నారు పేతురు యోహానులు. ఏం చేసేది? పేతురు యోహానులు ఉపయోగించుకున్నారు, ఆ యొక్క ఆ నామాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకయ్యా మా దగ్గర ఏముంది? వెండి బంగారంలో లేవు, మా దగ్గర వెండి బంగారం మా దగ్గర లేవు. అయితే నజరేయుడైన యేసు నామం ఉంది. ఈ నామానికి వెండి బంగారాలతో పోలిస్తున్నారు. చూసారా? ధనము దేవుడితో పోటీ పడేది దెయ్యమే, దేవుడితో పోటీ పడేది ధనమే. ధనం అన్నా దెయ్యం అన్నా అనుకోవచ్చు. దేవుడితో పోటీ పడేది డబ్బులు కింద పడితే కళ్ళకు అద్దుకోపోకండి, కళ్ళకు అద్దుకోపోకండి. దట్ ఈస్ ఓన్లీ యాన్ ఇన్స్ట్రుమెంట్, దట్స్ ఓన్లీ ఎ థింగ్. అది నీకు ఉపయోగపడేది. దట్ షుడ్ బి యువర్ సర్వెంట్, నాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఇట్స్ సర్వెంట్స్. దాన్ని నువ్వు సేవకుడు అయిపోతున్నావు, కళ్ళకు అద్దుకుంటున్నావు. ఐ విల్ నెవర్ టచ్ మై కరెన్స్ టు మై ఐస్, ఐ విల్ నెవర్ అండ్ ఎవర్. ఎందుకండి అది మన సర్వెంట్. అది కాకపోతే ఏమన్నా డస్ట్గానే ఏదన్నంటే క్లీన్ చేసుకుందాం అంతే, అంత మట్టిగా ఉన్నాడు. దాన్ని దేవిగా, దాన్ని దేవతగా, దాన్ని దేవుడిగా కొలిస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే చివరికి ధనమే సర్వం మనసు, సుఖమే స్వర్గం మనసు అనుకుంటే చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? విచారానికి తీసుకెళ్ళిపోయింది, నిందలు అవమానాలకి, ఆకలికి తీసుకెళ్ళిపోయింది. అసలైన తండ్రి దేవుడి వైపు చూస్తే ఆ దేవుడు సుఖాన్ని, సంతోషాన్ని, శాంతిని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉందండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, అయ్యా జీవ మార్గంను నేను నీకు బోధిస్తాను. ఏమని రాయబడింది అక్కడ చూడండి. నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు కలవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని చెప్పి రాయబడి. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని దేవుడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రేమైన సంగమా, నీ సన్నిధి, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు ఉన్నాయి, దేవుడి సన్నిధిలో సంతోషం ఉంది. కానీ యు ఆర్ పేయింగ్ ఫర్ దట్. నువ్వేం చేస్తున్నావు? సంతోషాన్ని కొనుక్కుంటున్నావు, ఆనందాన్ని కొనుక్కుంటున్నావు. ఇది దేవుడు ఏమంటాడు? ఉచితంగా నేను మీకు ఇస్తాను. అయితే ఏమంటాడంటే నువ్వు తప్పిపోతున్నావు. ఆ తప్పిపోయిన విషయంలో పశ్చాత్తాపడాలి. ఆ తప్పిపోయిన విషయంలో ఏమనాలి? ప్రభువా, నేను నీ యొక్క నామాన్ని ఉపయోగించుకోలేకపోయినాయా, నీ శక్తి నేను ఉపయోగించుకోలేకపోయినాయా, నీ యొక్క బలాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను. పేతురు యోహానులు ఈ బలాన్ని ఉపయోగించి ఏం చేశారు? వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారా? వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవాలి. దేవుడు వాళ్ళకి కమాండ్ చేశాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. వెళ్ళాడు, అక్కడ అస్వస్థగా ఉంటే వాళ్ళని బాగు చేశాడు. స్వార్థ ప్రకటించారు, ఎవరైనా అస్వస్థగా ఉంటే వాళ్ళని బాగు చేస్తూ వచ్చాడు. ఎంతమంది దెయ్యాలతో పీడింపడుతుంటే నజరేయుడైన యేసు నామములో ఈ వ్యక్తులను చెలిపో అనగానే ఒకసారి పౌలు గారు వెళ్తూ ఉంటే ఒక పూతని దెయ్యం బట్టి ఆమె వెంబడబడుతుంది. ఇగో వీళ్ళు సర్వశక్తిని బిడ్డలు, వీళ్ళు రక్షణ మార్గం మీకు బోధిస్తున్నారు, వీళ్ళ మాట ఉన్నాయా అని చెప్పేసి వెనక ఆ దెయ్యం బట్టిన, పూతోని దెయ్యం బట్టిన ఆమె వెంటబడుతూ ఆమె బోధ చేస్తున్నాడు. వీళ్ళ బోధని పక్కకు పెట్టి ఆమె బోధన చేస్తున్నాడు. పౌలు గారు చూసారు విసుగు చెంది నజరేయుడైన యేసు నామములో ఈమెలోంచి పో అని అన్నాడు. పో అనగానే ఆ ఒక్క దెబ్బకి ఆమెలో నుంచి దెయ్యం వదిలిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఆమె ద్వారా వచ్చే లాభప్రాప్తి కూడా వాళ్ళు లాస్ అయిపోతూ వచ్చారు. లాస్ అయిపోయిన దగ్గర నుంచి పౌలు గారి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఉపయోగించాడు, మంత్రం ఉపయోగించారు. చెప్తున్నా నేను దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా చెప్తున్నాను. నజరేయుడైన యేసు నామం ఉపయోగించు. నువ్వు నీ కష్టాల్లో ఉన్నావా? అయ్యా యేసయ్యా, నీ నామంలో శక్తి ఉంది కదయ్యా, నీ నామంలో బలం ఉంది కదయ్యా, నీ నామంలో స్వస్థత ఉంది కదయ్యా, నాకు సహాయం చేయయ్యా. తలనొప్పితో ఉన్నావా? అడుగు. నాకు మొన్న ఈ మధ్య తలనొప్పి వచ్చింది, మైగ్రేన్ పెయిన్, భయంకరమైన పెయిన్ వచ్చింది. కానీ ఆ ట్యాబ్లెట్లు వేస్తున్నాను, ట్రయల్స్ వేసుకుంటున్నాను, తగ్గట్లా. అదేమో రాంగ్గా వేరే ట్యాబ్లెట్లు వేసుకున్నాను, తగ్గట్లా. ఒకరోజు యేసుప్రభు వారు సిలువ దర్శనం గుర్తు చేసుకున్నాను. ఆ సిలువలో యేసుప్రభు వారు ఆ పడిన బాధలో, ఆ పడిన శ్రమను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభువా, నీ తల మీద ముళ్ళ కిరీటం ఉంది, నాకు ఇక్కడ తలనొప్పికి నేను అల్లాడిపోతూ ఉన్నాను, తల చుట్టూ ముళ్ళు,
గుచ్చుకుంటా ఉన్నాయి. తల మీద కొట్టారు, కొట్టగానే ముళ్ళు ఒక్కసారి గుచ్చుకున్నాయి, తలలో నుంచి రక్తం కారుతా ఉంది. అంతకంటే ఒక్క ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కంటే ఇది నా తలనొప్పి ఎక్కువైంది కాదే. అయ్యా ప్రభువా, నిజంగా నీ సిలువను చూస్తే, నువ్వు పడిన బాధలు చూస్తే, నువ్వు పడిన శ్రమలు వేదన చూస్తే నా ఎన్నదగినే కాదు ప్రభా. గివ్ మీ పవర్ టు బేర్ దిస్ హెడేక్. నీ శక్తి నాకు అనుగ్రహించాయి. నేను ఈ పెయిన్ అనుభవించే శక్తి నాకు అనుగ్రహించాయి. నీకోసం ఏదైనా భరిస్తాను. ఇది ఎందుకు వచ్చిందో, నా పొరపాటును వచ్చిందో నన్ను క్షమించు అని చెప్పేసి క్షమాపణ అడుగుతూ ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ దర్శనం, ఆ దేవుడి యొక్క దర్శనాన్ని, ఆ యొక్క దేవుడి యొక్క సిలువ అని చూసిన తర్వాత, నేను గ్రహించుకున్న తర్వాత, ఆ రోజు రాత్రే ఆ మెడిసిన్, డాక్టర్ గారు మెడిసిన్ మార్చేశారు. అంటే చెప్పాను, ఇది నా మైగ్రేన్ పెయిన్ లా ఉందని ఆయన మెడిసిన్ మార్చారు. రాత్రి ఆ రోజు రాత్రే పోయింది. బట్ పెయిన్ అనేది అనుభవించాలి. ఎందుకంటే ఆ జీసస్ పెయిన్స్ మనకు తెలియాలి. జీసస్ పెయిన్ ఎలాంటిది అనేది మనకే తెలియాలి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరెవరికి ఏ నొప్పులు బాధలు వస్తున్నాయో, ఆ నొప్పులు బాధలు యేసు ప్రభువు వారితో పోలిస్తే వెంట్రుకతో సమానం. వెంట్రుక వస్తుంది, ఏ మాత్రము అవి పరిగణించడానికి కూడా వీలు లేని వెంట్రుక వాసి అంత నొప్పులే. యేసు ప్రభువు వారు ఒకటి తక్కువ 40 కొల్ల దెబ్బలు, చేతుల్లో కాళ్ళల్లో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం, అంతకంటే భయంకరమైన అవమానం ఎదుర్కొన్నారు. ఒక్క చిన్న మాట అంటేనే సూసైడ్ చేసుకున్నాడు ఉన్నారు ఈరోజు. చిన్న మాట అంటే యేసు ప్రభు వారిని, రక్షకుణ్ణి ఆయన ఏం చేశారు? నువ్వు యూదుల రాజువా, నువ్వు యూదుల రాజువా అని చెప్పేసి ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళేవాళ్ళు వెళ్తా ఆయన చూసి తుప్పుకొని పక్కన ఉమ్మేసి, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, మళ్ళీ పేరుకి రక్షకుడు అంట. నీ పేరేం పేరు? అలాగే తెలుసు యేసు అంటే రక్షకుడు అని. నువ్వు మళ్ళీ రక్షకుడు అంట, నిన్ను నువ్వు రక్షించుకోలేవు కానీ నువ్వు మమ్మల్ని రక్షిస్తావా అని చెప్పి అని చూసి దూషించలేరు. అప్పుడు యేసయ్య మనలాగా అనుకొని, ఆఫ్టర్ ఆల్ ఈడు కూడా నన్ను అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఏమో కూడా నన్ను అంటుందని ఫీల్ అయితే నో, ఆయన మనందరి కోసం భరించాడు. నిజంగా రక్తమాంసం కలిగిన ప్రతి ఒక్కడికి నొప్పి ఉండిద్దంట. రక్తమాంసం కలిగిన అందుకని యేసు ప్రభు రక్తమాంసం కలిగిన వాడాయను అని చెప్పాను. రక్తమాంసం కలిగి వచ్చాడు. వచ్చిన ఆ యేసయ్య మన కోసం సిలువలో శ్రమలు, కష్టాలు అనుభవించాడు. ఎందుకనంటే మనల్ని, తప్పిపోతున్న మనల్ని దరికి చేర్చడానికి, తొలగిపోతున్న మనల్ని దగ్గరికి చేర్చుకున్నాడు అన్నమాట. ఆ ప్రేమని చూపిస్తూ వచ్చాడు. నువ్వు నేను రక్షించబడ్డాము, బాప్తిసం తీసుకున్నాం, పని చేస్తున్నామా? దేవుడి పని చేస్తున్నామా? ఏ కాడికి మన పని చేసుకోవటమేనా? ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ప్రతివాడును తన సొంత కార్యాలే చేసుకుంటున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రతివాడు సొంత కార్యాలు చేసుకున్నాడు. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రికలోనే ఇంకొక సందర్భంలో ఉండిందండి. 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడింది ఏంటంటే, ఈ లోకంలో ఎంతోమంది విగ్రహారాధికులు ఉన్నారు, ఎంతోమంది పాపం చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చెడు కార్యాలు చేసి అందులోనే సుఖము, అందులోనే సంతోషం, అందులోనే అనుకున్నారు. కానీ అది నిజమైన సంతోషం ఇస్తుందా? అయితే ఈ లోకంలో రాజకీయాన్ని నమ్ముకున్నా, ధనాన్ని నమ్ముకున్నా, ఈ లోక భోగాలను ఏది నమ్ముకున్నా కూడా అవి మనకి తాత్కాలికమైన తృప్తినే, తాత్కాలికమైన సంతోషాన్నే ఇస్తాయి. ఆ యేసయ్యని నమ్ముకుంటే లేచి కష్టాలండి. మీరేమి చెప్తున్నారు? యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుంచి కష్టాలేనండి. నో, ఆ కష్టాలు చాలా కొద్దిగానే ఉంటాయి. కష్టం కొద్దిగా ఉంటుంది. నిజమైన సంతోషం ఉంది, నిజమైన శాంతి, నిజమైన సమాధానం అది హృదయంలో ఉండేది. అది ఎవరు కూడా యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ ఆర్ యువర్ జాయ్ టు అదర్స్. నిజంగా ఆ సంతోషాన్ని చెప్పలేదు. అయితే ఇక్కడ పౌలు గారు కానీ ఆది అపోస్తులు కానీ వాళ్ళు చేసింది ఏంటంటే, ఈ సంతోషాన్ని అనేకులకు పంచిపెడుతూ వచ్చారు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, ఈ కుంటివారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చారు. మరి నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుడు గొప్పతనాన్ని తెలుసుకున్నాం, నజరేయుడిని యేసునామం. వాళ్ళు ఇంకేమైనా ఉపయోగించారా? ఉపవాస ప్రార్థనలు పెట్టి నేను స్వస్థపరుస్తామని అన్నారా? నో, ఉపవాస ప్రార్థన లేదు, అక్కడ ఏమి లేదు. నజరేయుడిని యేసునామం. నేను ఎంత అసలు వాళ్ళకి ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఆసక్తిగా, ఏలి అన్నట ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురియకుండా
ఆగిపోయినాడు. మరి ఇదే పవర్ నీకు నాకు ఇస్తున్నాడు దేవుడు. ఈ నజరేయుడైన యేసునామం నీకు నాకు ఇస్తున్నాడు. ఎన్నాళ్ళు ఉపయోగించుకోలే, ఎన్నాళ్ళు తప్పిపోయినాయా, నన్ను క్షమించాయా, ఎన్నాళ్ళు నేను ఉపయోగించుకోలేకపోయినాయా, ఎన్నాళ్ళు ఈ యొక్క నామాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటూ వచ్చినాయా. ఇంట్లో ఉంది నా దగ్గర, డబ్బులు ఉంచుకొని కూడా వెళ్ళి ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడుక్కుంటాం. మనం డబ్బులు మన ఇంట్లో ఉంచుకొని, ఆహార పదార్థాలు ఉంచుకొని బయట వెళ్ళి అడుక్కుంటామా? అడుక్కోం. ఎందుకు? నీ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అయితే యేసునామం నీ దగ్గర ఉంది. మాకు కలిగిందే నేను నీకు ఇస్తున్నానయ్యా, నాకు కలిగిందే నేను ఇస్తున్నాను. ఈ నామం ఏ నామం? యేసుప్రభువారు అంటారు, నా నామంలో మీరు నన్ను ఏమి అడిగినానో అది చేస్తాను. ఎంత పవర్ఫుల్. నేను ఫోన్ నెంబర్లు చెప్తూ వచ్చింది. ఎన్ని ఫోన్ నెంబర్లు చెప్పాను? పాత నిబంధనలో ఫోన్ నెంబర్ ఉంది, కొత్త నిబంధనలో ఫోన్ నెంబర్ ఉంది. 2-3 ఫోన్ నెంబర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో 333 అనే ఫోన్ నెంబర్ ఉంది. అంటే ఏంటి? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని, నువ్వు గ్రహింపలేని గూఢమైన మర్మమును నీకు సత్యమును నీకు నేను తెలియపరుస్తానన్నది. సరే, కొత్త నిబంధనకు వచ్చేసరికి 77:7 గుర్తుపెట్టుకోండి. మత్తయి 7:7, మత్తయి సువార్త 7, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పేసి. ఇవన్నీ ఇంకా వెతుకోలేదు. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ చెప్పాను. ఏం ఫోన్ నెంబర్ అది? యోహాను సువార్త 1414 అనే ఫోన్ నెంబర్. 1919 అన్నట్లుగా, 1900 అన్నట్లుగా, 1800 అన్నట్లుగా, అంతకంటే తేలిగ్గుండేది ఇది. 1919 ఇదిగోండి, 1919 1414 ఏమంటాడు ఇక్కడ? నా నామను మీరు నన్ను ఏమి అడిగినాను నేను చెప్తాను. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామం శక్తి గల నామం. ఈ శక్తి గల నామాన్ని ఇక్కడ యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమో రాయబడి ఉంది, ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథము 12. ఆ 3వ వచనం చూసుకుందామండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని చెప్పింది. రక్షణాధారమైన బావులు అంటే నీళ్లు చేదుకో. రక్షణాధారం అంటే ఏంటి? యేసు ప్రభువే రక్షకుడు. ఈ రక్షణాధారమైన బావులు చేదుకోవడం అంటే యేసునామం ఉపయోగించడం, స్వస్థపరచడం. యేసునామం ఉపయోగించడం, వారి ఆపదల్లో ఉంటే, అక్కర్లో ఉంటే వెళ్ళి ప్రార్థన చేయటం. ఈ యేసునామం ఉపయోగిస్తే వాళ్ళ కార్యాలు జరుగుతుంది. మీరు ఈ వర్తమానమైన మీరు ఎవరికన్నా ఏదైనా సమస్య ఉంటే, నేను విశ్వాసంతో చెప్తున్నాను, ఖండితంగా చెప్తున్నాను, మీ కుటుంబీకుల్లో ఎవరైనా బాగానప్పుడు, లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా బాగానప్పుడు మీరు ఆయిల్ తీసుకొని, పాస్టర్ గారే రావాలని లేదు, పాస్టర్ గారని రావాలి. ఒక విషయం మటుకు గ్యారంటీ, ఒక విషయం చెప్తాను నేను. పాపంతో ఉంటే మటుకు మీరు ప్రార్థనకి ఫలితం ఉండదు. మీరు పాపం చేస్తే అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి యేసునామం ఉపయోగిస్తే కుదరదు. ఎప్పుడు మనము పరిశుద్ధమైన హృదయంతోనే ప్రార్థన చేయాలి. కాబట్టి మన ముందు మొదటగా ప్రభువుని అడగాలి. ప్రభు, నా హృదయం లేదన్నా పాపం కానీ దోషం, నీ కాయస్కారం ఉంటే మార్గం ఉంటే తొలగించయ్యా. నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, ఆ వ్యక్తి ఎంతో అస్వస్థగా ఉంది, ఎంతో భయంకరమైన ఇబ్బందితో ఉందయ్యా, నొప్పితో బాధపడుతుంది, నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు కార్యం జరిగించయ్యా అని చెప్పేసి వెళ్ళి ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేయండి. యేసు నామంలో చెప్తాను, ఖచ్చితంగా ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ విల్ డూ ద మిరకిల్. హీ విల్ డెఫినెట్లీ డూ ద మిరకిల్. ఖచ్చితంగా ఆయన కార్యము జరిగిస్తారు. ఎందుకంటే నీ ప్రార్థనలో శక్తి కాదు, నజరేయుడైన యేసు నామంలో ఉంది. ఆయన అందుకనే ఇక్కడ పేతురు యోహాను అంటాడు, ఎందుకంటే మమ్మల్ని చూస్తారు, మాలో ఏం శక్తి ఉంది, మాలో ఏం బలం ఉంది, మాలో ఏం గొప్పతనం ఉంది, మాలో ఏం లేదు, వీ హ్యావ్ నథింగ్, వీఆర్ నథింగ్ అయ్యా, మాలో ఏం లేదయ్యా, మేము ఎందుకు పనికిరాను. అయితే యేసు నామం ఉందయ్యా, అదే శక్తి గల నామం అయ్యా, అదే స్వస్థపరిచే నామం, అదే అద్భుతాలు చేసే నామం అయ్యా. ఆ నామం బట్టి మేము ఈరోజు ఈ కార్యాలు చేస్తాం. కాబట్టి ఈ రక్షణాధారమైన బావులు అంటే ఏంటంటే ఆ బావి నీకు ఇవ్వబడింది, ఆ యొక్క గొప్ప ఆ బావిని, ఆ ఓట నీకు ఇవ్వబడింది. నువ్వు ఎన్ని కావాలంటే అన్నీ చేరుకోవచ్చు. కాబట్టి దానికి మొదటి క్రైటీరియా ఏంటంటే ఆ పాపం అనేది ఉంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తను చేసిన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చాడు. తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు ఎంత ఘోర పాపనైనా క్షమించి ఏం చేస్తాడంటే ఈ రక్షణాధారమైన బావులు మనకే అనుగ్రహిస్తారు. వీటిని ఏం చేయాలి? వీటిని మనము పొందుకొని అనుభవిస్తూ ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మన హృదయములకు, తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.